విజ్ఞాన్ గారు టీఎస్ఆర్టీసీ ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు సమ్మె చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈవీస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసింది. ఐ మీన్ మెయింటెనెన్స్ తక్కువ అని చెప్పేసి పెట్రోల్, డీజిల్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఈవీ బసెస్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఈవీ బస్సెస్ వస్తున్నాయని ఇప్పుడు తెలంగాణ ఎవరైతే డ్రైవర్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ సమ్మెబాటు చేయబోతున్నారు. సో, ఈవీస్ తీసుకురావడం వల్ల ఎందుకు వాళ్ళందరూ సమ్మె చేస్తున్నారు? వీళ్ళకి ఈవీ డ్రైవింగ్ చేయడం రాదనా? లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయంటారా? అట్లా ఏం లేదు. ఒక సిస్టమ్ ఒకలాగా ఉన్నప్పుడు అది మధ్యలో డిస్టర్బ్ అయితే చాలామంది రోడ్డున పడతారు, వాళ్ళు గొడవలు చేస్తారు, ఇది కామనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి ఫోన్లు, మెయిల్స్, పోస్టల్ చాలా తక్కువ వాడుతున్నారు. పోస్టల్ మోస్ట్లీ గవర్నమెంటే ఎక్కువ వాడుతుంది, మిగతా వాళ్ళంతా తక్కువ. సో దాంట్లో చాలా ఉద్యోగాలు పోయాయి. టెలిగ్రామ్ ఎత్తేసాక ఆ సంస్థే పోయింది. బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఎవరు వాడట్లా. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అంతమంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంతే. అంటే వాళ్ళకి పని లేదు, ఊరికే కూర్చోబెట్టి కూడా మేపలేరు కదా. సో ఆర్టీసీ కూడా రాను ఏమవుతుందంటే ఈవీకి అలవాటు పడి ఇంక కొత్త పుంతలు తొక్కుతా ఎక్కడికో వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మందికి పని తగ్గింది. అంటే మనుషులు చేయాల్సిన పనులని రోబోలు చేయడం వల్ల మనుషులకు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది. ఇది కామన్ అవుతానే ఉంటుంది. ఇక ఆర్టీసీ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ వెహికల్లో ప్రైవేట్ సిబ్బంది ఎక్కువ ఉన్నారనేది వీళ్ళ ఆరోపణ. అది ఒక్కటే కాదు, అదే చిన్న పాయింటే. కానీ వీళ్ళకి 21 డిమాండ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో. అవి నెరవేరట్లేదని అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో ఒకసారి ధర్నా చేశారు, సమ్మె చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయిపోయే టైంలో వీళ్ళు కావాలని ఫేక్ ప్రామిసెస్ వేసి ఆర్టీసీని నెక్స్ట్ ప్రభుత్వం మీద ఉసిగొల్పే ఇది చేసి వాళ్ళు దానికి ఎండ్ కార్డ్ వేశారు. ఎలా అంటే ఇంకో 2-3 నెలల్లో ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తాయి అనే టైంలో ఆ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నామని చెప్పేశాడు కేసీఆర్. అది అంత ఈజీ పని కాదు యాక్చువల్గా. ఇప్పుడప్పుడు తమిళసై గారు సంతకం పెట్టండి అంటే నేను పెట్టను అనింది. ఎందుకు పెట్టట్లేదు, నేను మీకు ఇంటి ఇస్తా ఉంటే కావాలని గవర్నమెంట్ అడ్డుకుంటుందని చెప్పేసి తమిళసై ఇంటి ముందు ధర్నా చేయండి అని పంపాడు అందరిని రెచ్చగొట్టి. అసలు ఏం జరిగింది, ఆవిడ అడిగింది 5 క్వశ్చన్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే పలానా జాబ్స్ వస్తాయని ఉంది. ఏ గ్రూప్లో ఏ ఎగ్జామ్ రాస్తే ఆర్టీసీ డ్రైవర్గా కానీ కండక్టర్ కానీ జాబులు ఇస్తారు మీరు అని అడిగింది. దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి స్కూల్, సింగరేణి కాలేజ్, సింగరేణి హాస్పిటల్ ఇలా ఉంటాయి. రైల్వే స్కూల్, రైల్వే కాలేజ్, రైల్వే హాస్పిటల్, రైల్వే పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఆర్టీసీ స్కూల్, ఆర్టీసీ కాలేజ్, ఆర్టీసీ క్వార్టర్స్, ఆర్టీసీ హాస్పిటల్, ఆర్టీసీ క్లినిక్ ఇవన్నీ ఉంటాయా లేదు అని అడిగింది. ఓన్లీ లేవంటే ఎప్పుడు పెడతారు, వీటిని సవరణ ఏం చేద్దాం, ఇవే ఆవిడ అడిగిన క్వశ్చన్స్. ఇలా 5 క్వశ్చన్లు అడిగితే అవన్నీ తర్వాత చూసుకుందాలే, ముందే సంతకం పెట్టన్నారు. ఛాన్స్ లేదు, అన్నిటికీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీకు ఏదో ఇష్టం వచ్చినట్టు తెల్లారితే ఎలక్షన్స్ కదా అని చెప్పేసి వీళ్ళందరినీ మేము విలీనం చేసేస్తున్నాం పోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే కుదరదు. పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. తర్వాత అట్లా నానుస్తా ప్రభుత్వం మారిపోయింది. ఆర్టీసీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్కి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ ఉండగా కొత్త ప్రాబ్లం ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాళ్ళకి ఇబ్బంది వేసింది. సో ఇట్లాంటివన్నీ ఉండేసరికి చూసారు అడుగుదాము. ఆల్మోస్ట్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది. దాంట్లో మళ్ళీ వీళ్ళకి హాఫ్ రెవెన్యూ లాస్ ఏంటంటే మహిళలకి ఉచిత ప్రయాణం. హాఫ్ రెవెన్యూ లాస్ కదా అది. రెవెన్యూ ఏమో లాస్ అవుతుంది. ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆర్టీసీకి, ఆల్రెడీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇంకా నష్టం. మరి నష్టాలు మీరు ఎలా భర్తీ చేయబోతున్నారు ఏంటి అనే ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ కావాలి వీళ్ళకి. అలా 21 క్వశ్చన్స్ డిమాండ్ని ప్రభుత్వం ముందు పెట్టాలనుకున్నారు. దానికి వీళ్ళు బస్ భవన్కి వెళ్ళి సజ్జనార్ గారిని కూడా కలిసి అందరు సంతకాలు పెట్టేసి ఓ రోజు మంచి ముహూర్తం పెట్టుకొని మేము సమ్మె చేస్తున్నాము, మాకు వీటికి ఆన్సర్ ఇవ్వండి. మీరు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి సంతకం పెడితే చాలు. ప్రతి ఒక్కరు ప్రతిసారి అదే చేస్తున్నారు, వీళ్ళ డిమాండ్లన్నీ వింటున్నారు, సంతకాలు చేస్తున్నారు కానీ తీర్చట్లా. సో ఇప్పుడు వీళ్ళు కొంచెం సివియర్గా స్ట్రిక్ట్గా పోరాడుతున్నారు. అంటే ఫ్యూచర్లో మా భవిష్యత్తు ఏమైపోద్దో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్తో నడిచే బస్సు ఉంది, ఓకేనా.
ఆర్టీసీ బస్సు, దానికి కొన్ని రిపేర్లు ఉంటాయి, దానికి ఏవేవో ఉంటాయి, దానికి తగ్గట్టు మెకానిక్, ఆర్టీసీ మెకానిక్, ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ లాగా అవన్నిటిని చూసుకునేవాడు ఒకడు ఉంటాడు, వాడిది గవర్నమెంట్ జాబే, రైట్? ఈవీ వెహికల్ వచ్చింది, దీని పనితీరు తెన్ను మొత్తం డిఫరెంట్. అవునా? ఇప్పుడు ఇక్కడ కొత్త ఎంప్లాయీస్, ఇప్పటివరకు ఉన్న ఎంప్లాయీని ఇక్కడ పని చేయాలంటే వాడికి పని రాదు, సో అక్కడే పెట్టేసి ప్రెసెంట్ టెంపరీ అవుట్ సోర్సింగ్ నుంచి కొంతమంది ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి చేపించేస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళని ఇప్పుడు అంతవరకు ఓకే, ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఇంకా పెంచుదామంటున్నారు. మొత్తం ఈ వెహికల్స్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ సిబ్బందిని ఒకవేళ పర్మనెంట్ చేస్తే మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి. అండ్ వాళ్ళు అందుకే యూనియన్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు ప్రతి చోట యూనియన్ పెట్టుకునేది అందుకే. సో వాళ్ళకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవన్నీ నెరవేర్చగలగాలి, వాటికి తగ్గట్టు వాళ్ళు అవి చూసుకుంటారు. అండ్ దీన్ని ఏమంటారు, మొత్తం ఈవీ వెహికల్స్ అయ్యి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ని మొత్తం తీసుకెళ్ళి నువ్వు షెడ్లకు పడేసావనుకో. లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. ఏం చేశారంటే పాత బస్సులు అన్నిటికీ డబ్బాలు కొట్టి ఆర్టీసీ కార్గో తయారు చేశారు. అది హిట్టే ఆర్టీసీ కార్గో. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అటు వేస్తే ఊర్లకు 1 డేలో నీ పార్సల్స్ పోతా ఉంటాయి పెద్ద పెద్దవి. అవును, అదొకటి హిట్ అయింది. సరే, ఆ బస్సులను అలా వినియోగించుకున్నారు, దానికి సపరేట్ ఎంప్లాయీస్ని ఏవేవో పెట్టుకున్నారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఈరోజు పని చేస్తున్నాం ఓకే, రోజు వాళ్ళకు భయం ఉంది, రేపు పీకేస్తారా, ఎల్లుండి పీకేస్తారా, ఇంకేమైనా చేస్తారా? సో ఒక్కసారి ఒక క్లారిటీ కోసం వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఈ ఒకటే కాదు, ఈవీ అనేది చిన్న ప్రాబ్లం వాళ్ళకి, 21లో ఒక ప్రాబ్లం, మిగతా 20 ఉన్నాయి మహా క్వశ్చన్స్. అవన్నిటికీ వాళ్ళకి ఆన్సర్ దొరికితే సమ్మె నుంచి విరమించుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.